కొన్నిసార్లు మనకున్న పరిస్థితిని బట్టి, మనకున్న బాధలను బట్టి మనం చాలా మౌనంగా ఉండిపోతూ ఉంటాం. ఆ మౌనానికి ఒక్కొక్కసారి అర్థం కూడా తెలియదు. ఎందుకంటే తెలియలేని బాధ, చింత, వేదన కలిగినప్పుడు ఏం చేయలేని పరిస్థితిలో మనం మౌనంగా ఉండిపోతూ ఉంటాం. ఎందుకంటే ఆ సమస్యని ఎదుర్కోలేని స్థితిలో మనం ఉన్నాము కాబట్టి మౌనంగా ఉండిపోతూ ఉంటాం. ఆ బాధకి కూడా అర్థం కూడా తెలియదు కొన్నిసార్లు. అయితే నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి కాల సమయంలో బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం ఇలా రాయబడి ఉంది. కీర్తనలు 62:1 ఇలా రాయబడి ఉంది. నా ప్రాణమా దేవుని నమ్ముకుని మౌనముగా ఉన్నది, ఆయన వలన మనకు రక్షణ కలుగుచున్నది. ఆయనే మన ఆశ్రయదుర్గము, మన కేడము, మన రక్షణ అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. అయితే మనం మౌన స్థితిలోనికి దిగిపోయినప్పుడు దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. నేనే నీకు ఆశ్రయము, నేనే నీకు కేడము. ఏ మౌని స్థితిలోకి